సిఐడి చీఫ్ ఏఏజీపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టులో పిల్ వేశారు సత్యనారాయణ. సంజయ్, పొన్నవోలు, సుధాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరారు. స్కిల్ కేసు దర్యాప్తులో ఉండగా ప్రెస్ మీట్లు పెట్టారని పిటిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రెస్ మీట్లతో ప్రజాధనం దుర్వినియోగం చేశారని పిటిషనర్ న్యాయవాది తెలిపారు. ఆర్డీఐ ద్వారా వివరాలు అడిగినా ఇవ్వట్లేదని కోర్టుకు తెలియజేశారు పిటిషనర్. కోర్టు అనుమతితో మరోసారి ఆర్డీఐ ద్వారా వివరాలు అడగాలని హైకోర్టు సూచించింది. ప్రజాధనం ఎంత వృధా అయిందో వివరాలు తెలపాలని పిటిషనర్ను హైకోర్టు కోరుతూ విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. సిఐడి చీఫ్ ఏఏజీపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టులో పిల్ వేశారు సత్యనారాయణ. సంజయ్, పొన్నవోలు, సుధాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. స్కిల్ కేసు దర్యాప్తులో ఉండగా ప్రెస్ మీట్లు పెట్టారని పిటిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రెస్ మీట్లతో ప్రజాధనం దుర్వినియోగం చేశారని పిటిషనర్ న్యాయవాది తెలిపారు. ఆర్డీఐ ద్వారా వివరాలు అడిగినా ఇవ్వట్లేదని కోర్టుకు తెలియజేశారు పిటిషనర్. కోర్టు అనుమతితో మరోసారి ఆర్డీఐ ద్వారా వివరాలు అడగాలని హైకోర్టు సూచించింది. ప్రజాధనం ఎంత వృధా అయిందో వివరాలు తెలపాలని పిటిషనర్ను హైకోర్టు కోరుతూ విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. బంధించడానికి సిద్ధంగా ఉన్నారు గాలిబ్. సిఐడి చీఫ్ సంజయ్, అట్లాగే అడిషనల్ డైరెక్టర్ జనరల్ గా ఉన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి పై చర్యలకు ప్రభుత్వాన్ని ఆదేశించాలి అనే దానిపై కూడా హైకోర్టులోనే దాఖలైంది. ఈ బిల్లును స్కిల్ స్కామ్ దర్యాప్తులో ఉండగా ప్రెస్ మీట్లు పెట్టారని కూడా పిటిషనర్ సత్యనారాయణ ఈ బిల్లో పేర్కొనడం జరిగింది. ఇందులోని ప్రధానంగా సంజయ్ తో పాటు పొన్నవోలుపై చర్యలు తీసుకోవాలనేది కూడా పిటిషన్ లోని ప్రధానంగా పేర్కొన్నారు. ప్రెస్ మీట్లతోని ప్రజాధనం దుర్వినియోగం చేశారు అనేది మాత్రం పిటిషనర్ న్యాయవాది తెలపడం జరిగింది కోర్టుకి. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ తర్వాత పొన్నవోలు అట్లాగే సిఐడి చీఫ్ సంజయ్ ఇద్దరు కూడా ఇటు హైదరాబాద్ తో పాటు ఢిల్లీలో కూడా ప్రెస్ మీట్లు నిర్వహించారు. దీనిపై ఇప్పటికే గవర్నర్ ప్రభుత్వాన్ని ఇందుకు సంబంధించిన విచారణ జరిపి రిపోర్టు నివేదిక ఇవ్వాలనేది మాత్రం ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో గవర్నర్ కార్యాలయం తాజాగా ఇందుకు సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇద్దరిపై అనే దానిపై కూడా ఆదేశించిన దానిపై కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ప్రధానంగా ఇందులో ప్రజాధనం ఎంతవరకు వృధా అయిందో వివరాలు తెలపాలని కూడా హైకోర్టు ఈ పిటిషన్ కు సంబంధించిన విచారణ నేపథ్యంలోని ఆదేశం. రైట్ గాలిబ్, థ్యాంక్ యూ.